హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావ్య డైలీ డైరీస్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇదిగోండి ఒక చక్కటి బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. మీరందరూ ఎలా ఉన్నారు, ఏంటి, ఏం చేస్తున్నారు అని చెప్పేసి నాకు చిన్నగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఏంటి ఇది చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఇంకా ట్రాన్స్ఫర్ అయిందని చెప్పాను కదండి. ట్రాన్స్ఫర్ లిస్ట్ వచ్చేసాక మా హస్బెండ్ అయితే అక్కడికైతే వెళ్ళిపోయారు. అదంతా లాస్ట్ వీడియోలో షేర్ చేశాను. ఈ వీడియోలో వచ్చేసి ఇంకా ఈరోజు సాయంత్రం అయితే మాకు ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళు వస్తారనమాట. ఇంకా అందుకనే చిన్నగా రఫ్గా మా ఇల్లు పాతీలు అయితే చూపిద్దాం అనుకుంటున్నాను అనమాట. కింద అయితే వరండా కిందంతా చూపించాను కదండి, అలా ప్లెయిన్గా ఉంటుందన్నమాట. కొత్తగా కన్స్ట్రక్షన్స్ అవుతూ ఉంటాయన్నమాట చుట్టుపక్కల అంతానే. ఇదిగోండి హౌస్ హాల్ అయితే ఇంత స్పేస్ ఉంటుందండి. ఇక్కడికి వచ్చాకనే నేను మ్యాక్సిమమ్ సోఫా సెట్ ఏంటి, బీన్ బ్యాగ్, ఇంకా మిషన్ పెట్టుకునే స్టాండ్, ఇవన్నీ నేను ఈ ఇంటి దగ్గరకు వచ్చినాక కొనుక్కున్నాను అనమాట. ఏంటి ఇంత గ్లమ్జీగా ఉందనుకుంటున్నారు, అంటే గత్తరగా ఉందనుకుంటున్నారు కదా. ఏంటంటే ట్రాన్స్ఫర్ ఉందని చెప్పాను కదండి. ఇంకా ముందు మా హస్బెండ్ వెళ్ళిన తర్వాత నుంచి మా తమ్ముడు ఉన్నాడు కదా, నేను మా తమ్ముడు కలిసి ప్యాకింగ్ చేయాల్సినవి ప్యాకింగ్ ఇవన్నీ పైనుంచి మిదిమించి కిందకి దించి అన్నీ రెడీగా చేసుకొని పెట్టుకున్నాం అనమాట. ఇవి వచ్చేసి అన్నీ సంచుల్లో ఉన్నాయి కదండి, అవన్నీ వచ్చేసి వంటకి సంబంధించినవి అనమాట. అవన్నీ ఇక్కడ పెట్టాము. ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళు అంటే ఏంటంటే వాళ్ళు మనల్ని ఏమి చేయనివ్వరండి, మొత్తం వాళ్ళే సర్దేసుకుంటారనమాట. మా ఇంటి దగ్గరికి అయితే ఒక నలుగురు వచ్చారండి. ఇంకా వాళ్ళు వచ్చాక ఇంత సామానం అంతా ఒక గంటన్నరలో సర్దేశారంటే నమ్ముతారా? అదే మనమే సర్దుకోవాలి అంటే ఒక 2 రోజులు 3 రోజులైనా పట్టేస్తాయండి నాకున్న సామాన్లకి. ఇంకా వాళ్ళైతే ఒక గంటన్నరలో సర్దేశారనమాట. అందుకని నేను అన్నీ తీసేసి ఇలా పెట్టేశానండి. వాళ్ళు వచ్చి వెంటనే సర్దేశారండి. ఇంకా మా పాప బొమ్మలు ఇవన్నీ చాలా వరకు పాడేశాను అనమాట. చాలా వరకు పాడేసి కావాల్సినవన్నీ ఇలా ఉంచుకున్నాను. ఇదైతే మా పాత హౌస్ అండి. నేను క్లీన్గా మీకైతే ఎప్పుడు వీడియో తీయలేదు. హోమ్ టూర్ లాంటిది మా పాత ఇంటిని సర్దుకొని నీట్గా తీసుంటే చాలా బాగుండేది, కానీ ఎట్లా అనమాట. ఆ రోజైతే రైన్బో వచ్చిందని చెప్పేసి చూపిస్తున్నానండి. ఇంకా ఈవినింగ్ వచ్చేసి ప్యాకెట్స్ అండ్ మూవర్సల్లో వచ్చేసారు. వాళ్ళు తీసుకొచ్చిన ట్రక్ అయితే ఇదనమాట. ఇప్పుడు దీంట్లో మొత్తం మా సామాను అన్నీ పెట్టిస్తారండి. అవైతే ఎలా సర్దుకున్నాము, ఇంకా వాళ్ళు ఎలా ప్యాకింగ్ చేస్తారు ఏంటి అని చెప్పేసి చూపిస్తాను. ముందు ఇక్కడ పైన అన్నీ సర్దేసి కవర్లో ప్యాకింగ్ అన్నీ చేసేసి, ఫ్రిడ్జ్ అయితే ఇంకొని చూసారా ఎంత బాగా ప్యాకింగ్ చేశారో. వాషింగ్ మెషిన్ ఏంటి, ఏసీ ఏంటి, ఎంత బాగా ప్యాకింగ్ చేశారంటే అంతెందుకండి, పచ్చడి డబ్బా కూడా నేను పింగాణి వాడతాను కదండి సాల్ట్కి, ఇంకా కారానికి నేను పింగాణి వాడుతూ ఉంటాను కదా నా వంటగదిలోని. అవి కూడా చిన్న బ్రేకేజ్ లేకుండా ఒక్క గాజు బాటిల్ కూడా పగలలేదండి. అంత బాగా వాళ్ళు ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళు అంత బాగా తీసుకొచ్చారనమాట. మంచం అయితే ఇంకొండి ఇలాగా కవర్ ర్యాపర్ ఉంటుంది కదా, అదైతే ఇలా కవర్ ర్యాపింగ్ చేసేసారు. బట్టలన్నీనేమో సంచుల్లో వేసేసారండి. స్పెషల్ ఐటమ్స్ ఉంటాయి కదా, అవన్నీ బాక్సుల్లో వేశారనమాట. గాజు ఐటమ్లు అన్నీ ఇదిగోండి ఇలాగా మా సామానం అన్నీ ఈ ట్రక్లో ఇక్కడ వరకు నిండాయి అన్నమాట. ఇంకా ఇక్కడి నుంచి మా హస్బెండ్ అయితే ఈ ట్రక్లో వస్తానని చెప్పేసి వాళ్ళతో వస్తారు. ఇంకా నేను, మా మమ్మీ, మా డాడీ, మా పాప మేమందరం ట్రైన్లో వెళ్ళాలన్నమాట. మా ఊరు నుంచి మేము ట్రాన్స్ఫర్ అయ్యే ఊరు వచ్చేసి మ్యాక్సిమం ఒక అరగంట జర్నీ అయితే ఉందన్నమాట. అంటే మేము
ఇక్కడ ఎక్కిన తర్వాత ట్రైన్ ఎక్కితే అక్కడి నుంచి మళ్ళీ కడూర్ జంక్షన్కి వెళ్ళాలి. కడూర్ జంక్షన్ నుంచి అక్కడ మళ్ళీ బస్సు ఎక్కాలన్నమాట. మ్యాక్సిమం ఒక 20-40 మినిట్స్ అయితే అయ్యిందనమాట. ఇంకా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాక నేను వీడియో తీసాక నాకు కుదరలేదన్నమాట. అంత ఇల్లు సర్దుకోవడం అంటే ఎంత కష్టమో అందరికీ తెలుసు కదండి. ఇంక అందుకని నేనైతే వీడియో ఏమీ తీయలేదన్నమాట. ఇంకా అన్నీ సర్దేసుకున్నాక అమ్మ వాళ్ళు నాకు ఎంత సాయం చేశారంటే, వాళ్ళు లేకుంటే నేను అస్సలు చేయలేకపోతున్నాను అనమాట. ఇంకా వాళ్ళు అయితే సాయం చేశారు. ఒక 2-3 డేస్లో మొత్తం అన్నీ సర్దేసుకున్నాము. ఇంకా తర్వాత స్నాక్స్ ఏమీ లేవని చెప్పేసి అమ్మ వచ్చేసి ఇక్కడ చెకోడీలు చేస్తూ ఉంది. నేను నార్మల్గా ఫ్రై చేస్తున్నాను అనమాట. నేను నేర్చుకుంటున్నాను ఎలా చేయాలి ఏంటని చెప్పేసి ప్రాసెస్ అయితే తెలుసుకున్నాను అనమాట అమ్మ దగ్గర. అయితే ఇలాగా రెసిపీ అనేది చేసుకుంటున్నామండి. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి మేము వచ్చిన ఊరు చెప్పలేదు కదా, ఇది వచ్చేసి చిక్మంగళూరు అండి. చిక్మగళూరు అంటారు. ఇక్కడ ఫేమస్ ఊర్లు ఏంటంటే అంటే దేవుళ్ళకి సంబంధించింది కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి, అంటే ఒక 40 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందన్నమాట మాకు ఇక్కడ నుంచి. ఇంకొకటి వచ్చేసి ధర్మస్థల శివుడు అనమాట. చాలా బాగుందండి ప్లేస్. ఇంకా వెళ్ళే దారిలో కొండల మధ్యలో మబ్బులు ఇవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో అవి అప్లోడ్ చేస్తానండి. గుడికి వెళ్ళి దర్శనం ఎంత బాగా అయింది, అక్కడ స్పెషల్స్ ఏంటి, అక్కడ ఎలాగా స్వామి వెలిచారు ఏంటి అని చెప్పేసి నేను ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేశాను. అవన్నీ మీకు షేర్ చేస్తాను. ఇదిగోండి ఇలాగా ఈవినింగ్ గోరుచిక్కుడుల కర్రీ అయితే చేస్తుంది. ఇక్కడైతే ఇవైతే చెకోడీలు అయితే చేసేసింది అనమాట. ఇంకా పొద్దున్న లేవగానే అక్కడికైతే బయలుదేరిపోవాలన్నమాట. మ్యాక్సిమం మేము ఇక్కడ 6 కలా బయలుదేరామండి. అక్కడికి వెళ్ళేటప్పటికి 9:30 అయ్యిందనమాట. అంటే మనకి బస్సులు అవి దొరకాలి కదండి. కార్ అయితే బుక్ చేయించలేదు, ఎందుకంటే దగ్గరే బస్సెస్ అవైలబిలిటీ ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంకా బస్సుల్లో వెళ్ళామన్నమాట. ఇక్కడ బస్సు ఎక్కడము మళ్ళీ అక్కడ అలాగా కొంచెం మాకు ఒక బస్సు ఏ టైం వస్తుందో తెలియదు కాబట్టి అలా అనమాట. కొంచెం అలా లేట్ అయ్యి అక్కడికి వెళ్ళేటప్పటికి అంత టైం అయిందనమాట. ఇదండి మా ఇంటి ఎదురుకుంటా అయితే ఇంత సీనరీ ఉందన్నమాట. మాకు రోజు మార్నింగ్ వర్షం పడినా, ఇక్కడ ఎక్కువ వర్షం పడుతుందండి చిక్మంగళూరులో, చాలా వర్షం అనమాట. ఇంకా రోజు వర్షం పడకుండా ఉండదన్నమాట. ఇంకా మీకు ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే, ఈ ఇంటికి ఫ్యాన్లు కూడా అవసరం లేదన్నమాట. మేము పాతగా తీసుకున్న ఏసీ కూడా ప్యాకింగ్ చేసేసి పక్కన పెట్టేసాం, ఫ్యాన్లు కూడా పక్కన పెట్టేసామండి. అంత చలిగా ఉంటుంది అనమాట. నైట్ టైం ఫ్యాన్ వేసుకోకుండా పడుకుంటున్నామంటే మీరు ఆలోచించండి. ఇప్పుడు మనకు అక్కడ ఆంధ్రాలో ఎంత వేడిగా ఉందో తెలుసా. మా అమ్మదే చెప్తుంది చాలా వేడిగా ఉంది ఇక్కడ అని చెప్తే, ఇక్కడేమో మేము ఫ్యాన్లు కూడా వేసుకోలేదు అని చెప్పేసి చెప్పానండి. ఇదిగోండి మేమైతే జర్నీ అయితే స్టార్ట్ చేసేసామన్నమాట. నెక్స్ట్ వ్లాగ్స్లో ఎక్కడికి వెళ్ళాము, అక్కడ ప్లేస్ ఎలా ఉంది, ఏంటి అని చెప్పేసి అంతా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. దారంతా చూసారు కదా ఎంత గ్రీనరీగా ఉందో. ఇక్కడైతే వక్క చెట్లు ఎక్కువ అన్నమాట. వక్క పంట ఎక్కువ బాగా పండిస్తారండి. మనకి వరి పంట ఎలా పండిస్తారో ఇక్కడ వక్క పంట అలా అన్నమాట. ఇంకా గ్రీనరీ అయితే ఫుల్గా ఉంటుంది. వీడియో చూసేయండి. ఇదిగోండి కొండల మధ్యలో మబ్బులు, ఇంకా వర్షము, ఈ చల్లగాలిలో భలే ఉందన్నమాట జర్నీ వచ్చేసి. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి మంచి లొకేషన్స్ మీకు షేర్ చేస్తానండి. ఈ వీడియో ఇక్కడ వరకు ఎండ్ చేసేస్తున్నాను. ఇక్కడ దాకా చూసి మీకు ఏదో ఒక పాయింట్లో నచ్చితే ఒక లైక్ చేసేయండి. మళ్ళీ ఒక చక్కటి వీడియోతో మేము ముందుంటానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ అండి. బాయ్.